నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలి పూజ. ఫ్రెండ్స్, అష్ట కష్టాలు పడి అష్ట కూరలు చేశాను ఫ్రెండ్స్. చూసి ఎలాగుండాయో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్కరవ నా యొక్క కష్టాన్ని చూడండి ఫ్రెండ్స్. పగవాడి కూడా రాకూడదు ఇంత కష్టం. కారకాయ కూర భలే వచ్చిందండి. నిన్న ఒకసారి చేశాను, సూపర్ టేస్ట్ భలే వచ్చింది. ఒక అబ్బాయి వచ్చాడు సాయానికి, అదే నవీన్ అని ఒక అబ్బాయి పిలిస్తే వచ్చాడు, చేసింది చూశాడు, సూపర్ అన్న, ఎక్సలెంట్, యూట్యూబ్ చేసి చేసేవాడినాడు. యూట్యూబ్ కాదన్న, పర్సనల్గా చేశాను ఇది. ఎందుకంటే కాకరకాయ పైన ప్రేమ మక్కువ ఎక్కువ నాకు. దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటుందో దానిపైన అది చేసినామంటే దాని రుచి టేస్ట్ అద్భుతంగా వస్తుంది. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఎవరేస్తారో వేరే నాకు తెలియదు కానీ నేను మాత్రం 2-3 స్పూన్లు నెయ్యి వేసాను. దానికి ఇంకా సూపర్ టేస్ట్ వచ్చేసింది. వేడి వేడి అన్నం, వేడి వేడి కాకరకాయ పులుసు ఎక్సలెంట్గా ఉంటుంది. బా ఆహా, అన్నీ సరిపినాయి. చేదు తప్ప. కింద ముగ్గేస్తున్నాడు కాదు. నొక్కాలా మధ్యలో నొక్కాలా? చూడండి ఫ్రెండ్స్, మన కష్టాలు. అబ్బా కాలిపోతుంది. ఇప్పుడు ఉప్పు మర్చిపోయినాం ఫ్రెండ్స్. ఉప్పు ఇంకా కొంచెం వేయాలి. నేను రమ్మని అందుకని వీడియో తీద్దామని మర్చిపోయినా, ఆ విషయమే మర్చిపోతాను తొందరగా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోతున్నాం ఫ్రెండ్స్. ఓయ్ మా, ఇంకో గ్లాస్ చెప్పరా. సో కొబ్బరి పొడి వేసినాక ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఇట్లా మగనిచ్చేసి మూత పెట్టేసి మనం పక్కన పోయి టీవీ చూసుకుంటా పోతండి. కట్ చేయి. ఓకే ఫ్రెండ్స్, కాసేపు టీవీ చూసుకొని వస్తా. సూపర్ సూపర్ సూపర్. హల్వా, క్యారెట్ హల్వా. పుట్టుబడినే తెలుస్తుంది. ఇది అష్టజాతం ట్రాక్ వచ్చి చెప్పు. ఫ్రెండ్స్, చెనిక్కాయ పప్పులు వేయించాను, బాగా వేసేసాను. ఎర్రగడ్డలు, వెల్లుల్లి
తగినాను, కరివేపాకు సారీ మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఇలా కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసి ఇప్పుడు కూడా నూగులుంటా, పప్పులు, బెల్లం సారీ శనగకాయ పప్పులు, బెల్లము. ఓకే, నూగులుంటా రెడీ అయిపోయింది. 5, 6, 7, 8 నూగులుంటలు తయారైపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈరోజు వెరైటీగా చేశాను. ఎర్రగడ్డలు, ఉప్పల పొడి, మెయిన్గా వచ్చి చూస్తున్నారు కదా, ఇదేంటంటే తెల్లయ్యి ఏమంటారు మొందాలు అంటారు చూడ.